హలో అండి, బాగున్నారా? నేను మీ నరేష్. నేను ఒక కస్టమర్ ఇంట్లో మోటార్ పని చేయడానికి చెప్పి వెళ్తే వాళ్ళు మోటార్ స్విచ్ ఆన్ చేశారంట. అయితే అది తిరుగుతుందా లేదా అని గమనించుకోకపోవడం వల్ల మొత్తం వైండింగ్ అంతా కాలిపోయి ఆ లోపల నేను చూసా చిన్న బుడుబుల్లాగా ఎలా వచ్చినాయో. అయితే ఇది 30 ఏళ్ల క్రితం బిగించిన మోటార్ కాబట్టి ఆ మోటార్ ఎంతసేపు ఊరదీసినా సరే అది రావటం అనేది జరగలేదు. ఎందుకంటే బోల్స్ మొత్తం బాగా తుప్పెక్కిపోయి ఉన్నాయి. అయితే ఎట్లాగోతో అట్లనైతే ఊడదీసి నూనెలో అయితే వేసానమాట, కొబ్బరి నూనెలో. ఎందుకంటే కొంచెం నానితే తుప్పు అనేది పోయిద్దని చెప్పేసి ఇంకా దీన్ని మొత్తం అయితే ఊడదీసి దీన్ని నేను రిపేర్కి అయితే తీసుకొచ్చాను అనమాట. రిపేర్కి తీసుకొచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మొత్తం వైండింగ్ అంతా బాగా నల్లగా కాలిపోయింది అనమాట. ఇది జరగడానికి కారణం ఏంటంటే ఎంసీపీ ఒకటి లేదు, తర్వాత క్లచ్ కూడా పోయింది, కండెన్సర్ కూడా పోయింది. ఇక మొత్తం వైండింగ్ అంతా చేసి ఆ క్లచ్ కండెన్సర్ కూడా కొత్తవి వేసి లబ్బర్లు కూడా కొత్తవి తీసుకొచ్చేసి బిగించేస్తున్నాను అనమాట. పాత లబ్బర్స్ కూడా మొత్తం పోయినాయి. ఇంకా అందుకని వైండింగ్తో పాటు క్లచ్ కండెన్సరు లబ్బర్లు మొత్తం తీసుకొచ్చి కొత్తవి అయితే బిగించేస్తాను అనమాట. మొత్తం ఫుల్గా బిగించేసి ట్రైల్ అయితే వేసాను. ట్రైల్ వేసినప్పుడు అయితే మోటార్ చక్కగా పనిచేసింది. అయితే అంతకుముందు దీనికి ఎంసీపీ అయితే లేదు. ఎంసీపీ లేకపోవడం వల్లే మోటార్ అయితే కాలిపోయింది. అందుకని దీనికి 6 amps ఎంసీపీ ఒకటి తీసుకొచ్చేసి దాన్ని ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది ఉండటం వల్ల మోటార్ స్టక్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోయి వైండింగ్ కాలకుండా ఉంటుంది.